ప్రభునామమున మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 32వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చదివినట్లయితే, అప్పుడు వారు చెవుడు గల నత్తివాణ్ణి ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉంగువేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్తా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినినట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ ఒక చెవుడు కలిగిన వాడు నత్తివాడు ఉన్నాడు. చెవుడు కలిగిన వాడు అంటే అతనికి ఏ శబ్దము వినపడదు. ఎవరైనా అతన్ని పిలిచినా అతనికి సరిగ్గా వినపడదు. ఎవరైనా మాట్లాడినా సరిగ్గా వినపడదు. చాలా మంది చోటలు మనం చూస్తాం, వారికి మనం చెప్పేది సరిగ్గా వినపడదు, అర్థం అవ్వదు. కనుక చోటాల దగ్గర ఏం చేస్తారండి, అనేక మందిని వాళ్ళతో మాట్లాడడానికి సైగలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చెవుడు కలిగిన వ్యక్తి ఉన్నాడు. అంతేకాదండి, అతనికి ఇంకో లోపం కూడా ఉంది, నత్తి. చాలా మందిని నత్తి వారు ఉంటారు. నత్తి అంటే ఏంటంటే మనం మాట్లాడే మాటలు స్పష్టంగా మాట్లాడకుండా ఒత్తి పలికి మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, చాలా మందికి నత్తి ఉంటూ ఉంటుంది. నత్తి అంటే మనం మాట్లాడే మాటలు స్పష్టంగా ఉండకుండా ఎదుటి వారికి అర్థం కాకుండా ఉంటూ ఉంటాయి. చిన్నపిల్లలు చిన్నప్పుడు నత్తిగా మాట్లాడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఇంకా గురువులు పెద్దలు ఏం చేస్తారండి, ఇలా కాదు నాన్న ఇలా మాట్లాడు అని వారు నత్తిగా మాట్లాడే మాటలను స్పష్టంగా పలికించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇతను పెద్దవాడైనా సరే నత్తివాడిగా ఉన్నాడు. ఇతను పెద్దవాడైనా సరే చోటివాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, అయితే ఇతను పడుతున్న బాధను, ఇతను పొందుకున్న దుఃఖాన్ని, ఇతను కలిగి ఉన్న లోపాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారండి, ఇక్కడ స్వస్థపరిచారు ఇతన్ని. యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశం వైపు కన్నులెత్తి అతని పట్ల నిట్టూర్పు విచ్చారు. అంటే అతను కలిగి ఉన్న దీన స్థితిని గురించి దేవుడికి తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట పలికారు. ఇక్కడ ఎఫ్తా అని పలికారు. అంటే ఆ మాటకు అర్థం ఏంటండి, ఆ మాటకు అర్థం తెరవబడమని అర్థం. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట ఎఫ్తా అనే మాట పలకంలోనే అతని చెవులు తెరవబడ్డాయి. హల్లెలూయా. వాని నాలుక నరము సడలి తేటగా మాట్లాడాడు. అంటే స్పష్టంగా అతను మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కన్నులెత్తి ఆ చోటివాడైన నత్తివాడైన వ్యక్తి కోసం తండ్రి అయిన దేవునికి మొర్రపెట్టాడు. ఆకాశము వైపు కన్నులెత్తి యేసుక్రీస్తు ప్రభువారు అతని పడుతున్న బాధను బట్టి నిట్టూర్పు విడిచాడు. అంటే తండ్రి అయిన దేవుడికి అతను పడుతున్న బాధని గురించి తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారండి, ఎఫ్తా అని
మాట పలికి అతన్ని స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎఫ్తా అనే మాట పలకంలోనే అతని చెవులు తెరవబడ్డాయి. అతడు చక్కగా స్పష్టంగా మాట్లాడటం ప్రారంభించాడు. దేవుని మాట ద్వారానే మన జీవితంలో మనం కలిగి ఉన్న బలహీనతలలో నుండి విడుదల పొందుతాం. ప్రియ సహోదరి సోదరా, చోటితనం, చోడు, నత్తి ఇవే కాదండి. మనకి ఏ బలహీనత ఉన్నా, మన శరీరంలో ఏ బలహీనత ఉన్నా దేవుని మాట ద్వారానే మనము స్వస్థత పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారికి అతను కలిగి ఉన్న బాధని చెప్పుకున్నాడండి. అతను పొందుకున్న అవమానాన్ని చెప్పుకున్నాడు. ఎంతో మందిని అతను వినపడట్లేదు కదా అని అతని ముందే అతని గురించి ఎన్నో మాటలు మాట్లాడి ఉంటారు. ఎంతో మంది అతను స్పష్టంగా మాట్లాడలేడు కాబట్టి ఎంతో మందిని అతన్ని హేళన చేసి ఉంటారు. ఆ అవమానాలను అతను భరించాడు. ఏదో ఒక రోజు యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను స్వస్థపరుస్తాడు అనే నిరీక్షణ, విశ్వాసం అతను కలిగి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు అతని కోసం మొర పెట్టే అంత గొప్ప అర్హత అతను పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి మాట ద్వారా అతని స్వస్థత పొందుకోగలిగాడు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన స్వస్థతని చూసి ఆశ్చర్యపోయారు. అతను ఒక చెవిటివాడు, అతను వినేలాగా, తను నత్తివాడు, మాట్లాడేలాగా చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు అని అనేక మంది ఆశ్చర్యపోయారు. దేవుడు మనకిచ్చిన స్వస్థతను బట్టి, మనం పొందుకున్న విడుదలను బట్టి, మన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అనేకులు మనల్ని చూసి ఆశ్చర్యపోతారు. అనేకులు దేవుని నమ్ముకునేవారుగా ఉంటారు అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. అతను చెవులు తెరవబడినట్లు మన జీవితంలో మనకు ఉన్న శరీర సంబంధమైన అనారోగ్య పరిస్థితులను దేవుడు ఆయన వాక్కు ద్వారా స్వస్థపరుస్తాడు. ప్రియ సహోదరి సోదరా, యెఫ్తా అనగా తెరవబడతాం. ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తెరవబడడం మన జీవితంలో దేవుడు మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి ఆయన వాక్కు ద్వారా మనల్ని విడిపించి, ఆయన ఎలా అయితే ఇతని చౌటి వాడి చెవులను ఎలా అయితే తెరిచాడో, మనము ఏ ఏ ద్వారాలు మన జీవితంలో మూసుకొని పోయాయో ఆ ద్వారాలు ఆయన వాక్కు ద్వారా తెలుస్తాడని నేను వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాను. ప్రియ సహోదరి సోదరా, ఆత్మీయ కోణంలో తెరవబడడం అంటే మన జీవితంలో ఏ ద్వారాలైతే మూసుకొని పోయాయో, ఏ ద్వారాలైతే మూసుకొని పోయి మనము నిరాశ నిస్పృహలో జీవితం మీద విరక్తి కలిగి జీవిస్తున్నామో ఆ ద్వారాలు దేవుడు ఆయన మాట ద్వారా తెరుస్తాడని, యెఫ్తా అనే మాటకు తెరవబడడం. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో కూడా మూసుకున్న ద్వారాలు దేవుడు ఖచ్చితంగా తెరుస్తాడని, ఈ వ్యక్తి జీవితంలో అతని చెవులు తెరవబడినప్పుడు అతను వినగలిగాడు. అతను నాలుక స్వస్థత పొందుకున్నట్లయితే చక్కగా మాట్లాడగలిగాడు. ఈ వ్యక్తి ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభు వారి మాట ద్వారా అతని చెవులు తెరవబడ్డాయో, అతను నత్తిగా మాట్లాడటం మానేసి స్పష్టంగా మాట్లాడగలిగి స్వస్థతను పొందుకున్నాడో, అలా మనం కూడా ఆయన వాక్కు ద్వారా మన జీవితంలో ఏ అయితే మూసివేసి ఉన్నాయో, మన జీవితంలో శరీర సంబంధమైన అనారోగ్యాలు అయినా, ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క బలహీనతలు ఏవైనా కూడా దేవుడు ఆయన వాక్కు ద్వారా మనల్ని స్వస్థపరుస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, యెఫ్తా అనే మాటకు తెరవబడడం మన జీవితంలో ఏ అయితే మూసివేసి ఉన్నాయో వాటిని దేవుడు ఆయన వాక్కు ద్వారా తెరిచి వీరి జీవితంలో చేసిన అద్భుతం మన జీవితంలో కూడా చేస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, ఇతని చెవిటివాడండి, ఇతని చెవులు తెరవబడ్డాయి. మన జీవితంలో మనం దేంట్లో బలహీనంగా ఉన్నాం
ఆర్థిక పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నారా? ఆర్థికంగా దేవుడు ద్వారాలు తెరవబడతాయి. ప్రియ సహోదరి సోదరా, ఆర్థికంగా మీకు ద్వారాలు తెరవబడతాయి. శరీర సంబంధమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారా? దేవుడు ఆయన వాక్కు ద్వారా మీకు శరీర సంబంధమైన వాటికి స్వస్థతనిచ్చి మీ జీవితంలో దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ప్రియ సహోదరి సోదరా, ఆత్మీయంగా మీరు ఆత్మానుసారంగా మీరు బలహీనత అయిపోతున్నారా? ఆయన వాక్కుతో మిమ్మల్ని స్వస్థపరిచి ఆత్మానుసారంగా మీరు మంచి మెరుగుబాటులోకి నడిపించబడడానికి ఆయన ద్వారాలు తెరుస్తాడు. ప్రియ సహోదరి సోదరా, యెఫ్తా అనే మాటకి తెరవబడం అని అర్థం. ప్రియ సహోదరి సోదరా, దేవుడే మన జీవితంలో కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి మనల్ని విడిపించడం కోసం ద్వారాలు తెరవమని ఆయన వాక్కు ద్వారా ప్రతి పరిస్థితికి ఆజ్ఞాపిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, నమ్మినట్లయితే మీరు ఏ ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల్లో నుండి మిమ్మల్ని విడిపించడానికి దేవుడు ఈరోజే ద్వారాలు తెరవమని ఆయన వాక్కు ద్వారా మీకు ఆజ్ఞాపిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ప్రదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా ఈరోజు వాక్యాన్ని మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, నీ వాక్కు ద్వారా నైనా తండ్రి అయ్యా, ఆ చెవిటి వారిని నైనా తండ్రి, నత్తి వారిని నైనా తండ్రి అయ్యా స్వస్థపరిచి నైనా తండ్రి అయ్యా, నైనా తండ్రి అయ్యా అతను మంచిగా నైనా తండ్రి అయ్యా వినడానికి నైనా తండ్రి అయ్యా స్పష్టంగా మాట్లాడడానికి నైనా తండ్రి అయ్యా కృప చూపించినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా, మా జీవితంలో కూడా అనేక మందిని నైనా తండ్రి అయ్యా అనేక నైనా తండ్రి శరీర బలహీనతలతో నైనా తండ్రి, ఆత్మానుసారమైన బలహీనతలతో నైనా తండ్రి బాధపడుతూ ఉన్నాం తండ్రి. నాయన ఆర్థిక సంబంధమైన బలహీనతలతో బాధపడుతున్నాం తండ్రి అయ్యా. నీవే నాయన తండ్రి అయ్యా యెఫ్తా అని నాయన తండ్రి అయ్యా తెరవబడమని నాయన తండ్రి మా జీవితంలో కూడా ఆ వాక్యాన్ని నాయన తండ్రి అయ్యా ఆ వాక్కును అనుగ్రహించి నాయన తండ్రి అయ్యా మమ్మలను కూడా నాయన తండ్రి మేము కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి నాయన తండ్రి అయ్యా నీ వాక్కు ద్వారా విడిపించి నాయన తండ్రి అయ్యా మా జీవితంలో కూడా నైనా తండ్రి అయ్యా అతని జీవితంలో చేసిన ఉన్నతమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించినైనా తండ్రి అయ్యా మమ్మల్ని కూడా అనేకులు చూసి నైనా తండ్రి అయ్యా ఆశ్చర్యపోయేంత నాయన తండ్రి అయ్యా గొప్ప విశ్వాసం కలిగినైనా తండ్రి అయ్యా మేము కూడా నైనా తండ్రి అయ్యా మేము కలిగి ఉన్నానైనా ప్రతి ఒక్క పరిస్థితిని నైనా తండ్రి అయ్యా అతను మొరపెట్టినట్లునైనా నీకు మొరపెట్టినైనా తండ్రి నీ వాక్కు ద్వారా ఉన్నతమైన స్వస్థత పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నాయనా అయ్యా నీవేనైనా తండ్రి అయ్యా సమస్తం తండ్రి అయినవా ఈ ఉపవాస దినమునైనా తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం నీ శిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా ప్రతి ఒక్క ప్రార్థన అవసరతలకు నైనా తండ్రి అయ్యా జవాబును అనుగ్రహించమని అయ్యా యేసునామములో ఈ చిన్ని ప్రార్థన బంగారు పాదాలకి నైనా తండ్రి అయ్యా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునా మీ అందరికీ షలోమ్. ప్రియ సహోదరి సోదరా,